ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అబ్బో, ఏంటి సడన్ గా శ్రీవారికి ఇంత ప్రేమ? ఎక్స్క్యూజ్ మీ, సడన్గా ఏం కాదు, చాలా అంటే చాలా ప్రేమని స్టోర్ చేసుకుని ఇంకా నా వల్ల కాక అవుట్ ఆఫ్ స్టోరేజ్ అయ్యి వచ్చిన ప్రేమ ఇది. అబ్బో, చాలా నిలుంది. ఈ వాలు కళ్ళ దానికోసం ఆ మాత్రం నిలువ లేకపోతే ఎలాగా? ఇవి మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ యాంటిక్ బ్యాంగిల్స్. విలువ అన్న పదానికే నిలువెత్తు రూపం ఈ బ్యాంగిల్స్. దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటి గాజులివి. ఆక్షన్లో వస్తే కొన్నాను. ఈ వాలు కన్నుల దానికోసం ఇంత విలువైనవైతేనే సరిగ్గా సరిపోతాయని. ఎందుకు శ్రీ ఇప్పుడు ఇవన్నీ? మీ అమ్మగారు నా పేరు మీద ఆవిడ బిజినెస్లన్నీ రాసిచ్చి వెళ్ళిపోయారు కదా, దానికి కూడా నాకు కిక్కు రాలేదు. లాస్ట్లో ఒక్క మాట అన్నారు చూడు, నేను నీకిస్తున్న వాటిల్లో నా కూతురు కన్నా ఎక్కువ వాల్యుబుల్ ఏది కాదని. ఆ మాట నాకు గట్టిగా తగిలేసింది. మరి అలాంటి ప్రిన్సెస్ని నాకిచ్చినప్పుడు మరి అంతే అపురూపంగా నేను చూసుకోవాలి కదా. చూసుకోవాలి, కానీ ఇంత ఎక్స్పెన్సివ్ అవసరమా? ఎంత వీటికి? ప్రియాతి ప్రియమైన శ్రీమతి గారికి కొనేటప్పుడు ఖర్చు చూసుకునే స్థాయికి నేనింకా దిగజారలేదు శ్రీమతి గారు. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటది శ్రీ? రేపటి నుంచే ఆంటీ అప్పగించిన బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రియల్లీ? చాలా గుడ్ డెసిషన్ శ్రీ వారు. వావ్, మా శ్రీమతి అప్రూవల్ ఇచ్చారు అంటే ఇంకా మన బిజినెస్ డబుల్ సక్సెస్ అన్నమాట. సరే, మరి నీ గిఫ్ట్ ఇచ్చాను కదా, మరి నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ కూడా ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. ఏంటో గిఫ్ట్? రిటర్న్ గిఫ్ట్. ఏం కావాలేంటి? ఏం అడిగినా ఇస్తావా? ఏం అడిగినా ఇస్తావా? ఏం అడిగినా? ఇప్పటికిప్పుడు 50 లక్షలంటే ఎక్కడి నుంచి తేవాలి వీణా? అడ్డంకులు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. బాబా, చేసేదేముంది? అసలేమీ లేని వాళ్లలాగా ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? నువ్వు కొన్ని కోట్ల ఆస్తికి వారసుడివి. వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తంతా నీది. కానీ ఈరోజేమో నువ్విలా, వాళ్ళేమో అలా. ఏంటి బావా, ఎందుకంత డౌన్ అవుతున్నావు? ఆ ఆస్తి నీది. నీకు అవసరం అయినప్పుడు డిమాండ్ చేసి తీసుకో. నీకు రావాల్సింది అడుగు. అవసరమైనప్పుడు కావలసినప్పుడు అడగడంలో తప్పే ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే వాళ్ళు మా అమ్మ మీద వేసిన నింద నిజమవుతుంది. ప్రేమో జాలు ఒకప్పుడు కావాలనుకునే ఇచ్చాం. ఇప్పుడు మాకు కావాలి అనుకున్నా మేము అడగలేం.
అది మా క్యారెక్టర్ కాదు వీణ. ఇలాంటివన్నీ పుస్తకాల్లో చదువుకోవడానికి బాగుంటుంది బావా. మీరు ఆస్తి ఇచ్చిందే రాక్షసులకి, దాన్నెవరూ దానవనరు. వాళ్ళు కపట ప్రేమతో మీ అమ్మని మోసం చేసి మీ దగ్గర నుండి లాక్కోడాన్ని దారుణం అంటారు. అది మీకెప్పటికీ అర్థం కాదు. సరే బావా, నీ గౌరవమో పౌరుషమో నువ్వెలాగో అడగవు, కానీ ప్రేమతో నీకిస్తుంది కదా సరస్వతి అత్తయ్య. ఆవిడికి ఒక్కసారి చెప్పి చూడు, సాయం చేస్తారు కదా. ఆవిడ నాకు ల్యాండ్ ఇవ్వడమే ఎక్కువ వీణ. అయినా వద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. నేనే ముంబై వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కొంచెం టైం కావాలని అడుగుతాను. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడడం నాకిష్టం లేదు. సరే అయితే అమ్మకి కాల్ చేయి. ఏంటి? పార్వతి అత్తమ్మకి కాల్ చేయి. దేనికి? నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? హలో సాత్విక్. అత్తమ్మా, బావకి డబ్బులు నీకేమైనా పిచ్చా? అవును, నువ్వంటే పిచ్చే. నువ్వు ఇలా అయిపోతుంటే నేను చూడలేను బావా. సాత్విక్ ఫోన్ నుండి వీణ సడన్ గా కాల్ చేసి కట్ చేసిందేంటి? అక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఎందుకైనా మంచిది, ఒకసారి కాల్ చేస్తాను. ఇదిగో అత్తమ్మ కాల్ చేస్తుంది. నువ్వు నన్ను ఆపావంటే నేను చచ్చిన తొట్టే. వీణ, ఏమైంది వీణ? కాల్ ఎందుకు కట్ చేశారు? అత్తమ్మ, మీకో విషయం చెప్పాలి. బావ ఫ్యాక్టరీకి కావాల్సిన మిషనరీకి అడ్వాన్స్గా 50 లక్షలు ఇవ్వాలి. దాని గురించి బావ చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీకు చెప్పలేక, ఇంకెవ్వరికి చెప్పుకోలేక, అంత డబ్బు సర్దలేక సతమతం అవుతున్నాడు. సాత్విక్ ఒకసారి ఫోన్ ఇవ్వు వీణ. అత్తమ్మ మాట్లాడుతుందంట. అమ్మా. సాత్విక్, పెద్దిరెడ్డి గారు అడ్జస్ట్ చేస్తానన్నావు కదరా? ఆయనకు అందాల్సినవి అందలేదంటమ్మా. చిన్నప్పటి నుంచి నీకేమీ చేయలేకపోయాన్రా, నన్ను క్షమించు. అమ్మా, నువ్వు బాధపడకు, నాకు జన్మనిచ్చావు, అంతకన్నానా? అంత డబ్బు ఇప్పుడెలా సర్దుబాటు అవుతుంది? తెలీదమ్మా, ఏదో ఒకటి చేస్తాను. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే తీరుతాను. అనుకున్నది అనుకున్నట్టు ఏం చేసైనా చేస్తాను. నువ్వేం కంగారు పడకమ్మా. నీ ప్రేమ చాలు, నాకదే శ్రీరామ రక్ష, కోట్ల సంపద. ఏం చెప్పాలో అర్థం కావడం లేదురా, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా గెలుస్తావురా. అనుకున్నది సాధిస్తావు. నేను కూడా ఈలోపు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా వీటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకు, ప్రశాంతంగా ఉండు. ముందు నేనే ముంబై వెళ్ళి వాళ్ళని కొంచెం టైం అడుగుతాను. ఈలోపు ఏదో ఒకటి చేద్దాం. నువ్వేమీ ఆలోచించకమ్మా, ఏదో ఒకటి చేద్దామని చెప్తున్నాను కదా. ఈలోపు రెడ్డి అంకుల్ కూడా అందాల్సినవి అందొచ్చు కదా. ముందు నేను ముంబై వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, టైం ఇవ్వమని చెప్తాను. సరేరా, జాగ్రత్త. దేవుడా, ఏంటయ్యా ఇది? నా బిడ్డని ఇంతలా పరీక్షిస్తున్నావు. ఉన్న పలంగా 50 లక్షలంటే ఎక్కడి నుండి తెచ్చేది? నా బిడ్డకి ఏదైనా దారి చూపించు స్వామి. నేను కోరడం తప్పించి నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వే వెనుకుండి నడిపించవయ్యా. యాభై లక్షలు కావాలా? చెప్తా దొరికావే, నీ సంగతి చెప్తాను. పార్వతి, పార్వతి, వస్తున్నానండి. ఇందులో 50 లక్షలు ఉన్నాయి. రేపు నేను టెండర్ వేయాల్సిన అమౌంట్. ఇవి లాకర్ కీస్. లాకర్లో పెట్టి
కీస్ నీ ధరుంచు. ఏంటి పార్వతి అలా చూస్తూ ఉండిపోయావు? ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు ఇస్తున్నారు? ఎందుకంటే అది నీ బాధ్యత కాబట్టి. ఈ తాళాలు నీ దగ్గర ఉండటం, ఈ ఇంటి ఇల్లాలుగా అది నీ హక్కు కాబట్టి. అంత ఆలోచించకు పార్వతి. నేనేమి నటించట్లేదు. నేను ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉంటున్నాను. ఇదంతా నన్ను నమ్ము అని చెప్పడానికి కాదు, ఇది నీ బాధ్యత అని నీకు గుర్తు చేయడానికి మాత్రమే. తీసుకో. ఇవిగోండి తాళాలు. మళ్ళీ నాకే తెచ్చిస్తున్నావు? నాకు బాధ్యతలు చాలు, హక్కులు అక్కర్లేదు. దయచేసి ఇది మీ దగ్గరే ఉంచండి. ఎంత పొగరు దీనికి! అయినా మావాణ్ణి అనాలి. అప్పుడు చేసుకున్నాడు కదా, ఇప్పుడు అనుభవిస్తున్నాడా? నేనేం పాపం చేశాన్రా దేవుడా, ఇలాంటివన్నీ చూడాల్సొస్తుంది. సరస్వతి పోయాక అసలు మనశ్శాంతే లేకుండా పోయింది. ఛే! దొరికిందే స్కోపు. ఇప్పుడు పెడతాను చూడు చిచ్చు. ఏ ఎంతసేపు మీకోసం వెయిట్ చేసేది? అందరూ నిద్రపోతున్నారు. పదండి. ఆగండి ఆగండి, మొహాలు మూసుకోండ్రా. మెల్లగా. అలాగే మేడం. సౌండ్ చేయొద్దు. ఇక్కడే ఉండండి. ఇదిగో అదే బీరువా. ఆయన దిండి కింద తాళాలుంటాయి. మెల్లగా అవి తీసి బీరువాలో లాకర్ ఓపెన్ చేసి బ్రీఫ్ కేస్ ఉంటుంది, అది తీసుకుని వెళ్ళండి. అలాగే అలాగే మేడం.
రిషి శ్రీ దొంగ రేయ్ ఆగండ్రా దొంగ రేయ్ 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 ఎక్కడికి పోతున్నారు ఆగండ్రా రేయ్ ఆగండ్రా ఆగండి ఎవర్రా మీరు? ఇంట్లోకి ఎలా వచ్చారా? అమ్మో అమ్మో, ఇన్నేళ్ళు ఉన్నాను కానీ ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. మా ఇంట్లోకి ఎలా వచ్చారా దొంగ సచ్చినోళ్ళారా? ఈ సంగతి ఇలా కాదురా, పోలీసులకు కాల్ చేస్తా. సార్ వద్దు సార్, అంత పని చేయొద్దు సార్. ఇదిగో ఈ పార్వతమ్మ చేయమంటేనే చేశాను సార్. రండి. సరేనా? అలాగే మేడం. వెళ్ళండి వెళ్ళండి, కిందకి వెళ్ళండి. ఏ ఆగండి. మీరెవరికైనా దొరికారంటే పార్వతమ్మ గారే చేయమన్నారని పార్వతమ్మ గారే పేరు చెప్పి అప్పుడు వెళ్ళండి. అర్థమైందా? సరే అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావురా? మీరు చేయమంటేనే కదా చేసాం. పోలీసులు అన్నారమ్మా, భయం వేస్తుందమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత దారుణమా! రేయ్ నిజం చెప్పండిరా, చంపేస్తాను మిమ్మల్ని. ఇంకేంటి చెప్పేది? నువ్వు పంపకపోతే నీ పేరు ఎలా తెలుస్తుంది? రేయ్, నాటకాలు ఆడుతున్నారా? అమ్మగారే లోపల రావడానికి తలుపులు తీశారు సార్. ఇరువ కూడా ఆవిడే చూపించారు సార్. మీ తలదిండు కింద తాళాలు ఉంటాయని ఆవిడే చెప్పారు సార్. బ్రీఫ్ కేసు కూడా ఆవిడే తీసుకోమన్నారు. మమ్మల్ని వదిలేండి సార్. అయ్యా ఇదిగోండి అయ్యా మీ డబ్బు, తీసుకోండి అయ్యా, తీసుకోమ్మా. రేయ్ నిజం చెప్పండి, లేకపోతే ఇప్పుడే చంపేస్తాను. నీ నాటకాలు ఇంకా చాలు. నీకు 50 లక్షలు అవసరమని నాకు బాగా తెలుసు. ఇదిగో దానికి సాక్ష్యం. దేవుడా, ఏంటయ్యా ఇది? నా బిడ్డని ఇంతలా పరీక్షిస్తున్నావు. ఉన్న బలంగా 50 లక్షలంటే ఎక్కడి నుండి తెచ్చేది? నీ కొడుకు ఫ్యాక్టరీ కోసం 50 లక్షలు అవసరం. అందుకే ఇదంతా ప్లాన్ చేసావు. సమయానికి అన్నయ్య 50 లక్షలు తీసుకురాగానే బాగా ప్లాన్ చేసావు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు. నువ్వు చేసిన దానికి నోటితో కాదు, చేత్తో సమాధానం చెప్పాలి. ఆపండి. ఇదంతా పార్వతీ అత్తయ్య చేస్తుంటే దొంగ దొంగ అని ఆవిడెందుకు అరుస్తారు? రిషిని కత్తితో పొడవబోతుంటే ఆవిడెందుకు అడ్డెళ్తారు? దొరికిపోతున్నావు అనుకున్నప్పుడు అందరినీ నమ్మించడానికి ఇదంతా చేసింది. అసలు దొంగల్ని నేను చూశాను. నేను అరుద్దాం అనుకునేసరికి నన్ను చూసి ఈవిడ గారే దొరికిపోయిద్ది అనుకుని దొంగ దొంగ అని అరిచేసింది. ఎవ్వరికి అనుమానం రాకుండా చేసేద్దాం అనుకుంది. కానీ ఇప్పుడు ఇలా అడ్డంగా దొరికిపోయింది.
అసలు దొంగ దొరికిపోయాక ఇంకా వాళ్ళెందుకురా? ఇప్పుడు చెప్పు, పోలీస్ స్టేషన్కి వెళ్దామా? ఏంటి పార్వతి ఇదంతా? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి. ఇన్ని నిందలు పడుతూ నేను ఇక్కడ ఉండడం కన్నా అక్కడ ఉండడమే మంచిది. ఆగండి అత్తయ్య, ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఆస్తి అంతస్తు ఎవరిది, ఎవరి వల్ల వచ్చాయని అందరికీ తెలుసు. అలాంటి ఆవిడ్ని ఈరోజు ఇలా నిలబెట్టి ఇంత నీచంగా మాట్లాడుతున్నారే. ఆవిడికి ఆస్తి కావాలి అనుకుంటే ఈ కంపెనీల నుండి, ఆస్తి నుండి ఆవిడికి ఎంత రావాలి? ఆవిడే డబ్బు మనిషి అయి ఉంటే ఈరోజు మీరెవ్వరూ ఇలా ఉండేవారే కాదు. ఇది నిజం కాదంటారా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. పార్వతి అత్తయ్య కావాలనుకుంటే 50 కాదు, ఇంకో 50 కలిపి ఆవిడ కాళ్ళ దగ్గర పెడతాను. నా మనసులో ఆవిడ స్థానం అది. అంత మంచి మనిషి గురించి, మీకు ఇంత మంచి చేసిన మనిషి గురించి మీరు మాట్లాడే మాటలు ఇవ్వేనా? ఏంటి శ్రీ, ఇప్పుడు కూడా ఆపుతావా? ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అన్నీ బయటకొస్తాయి. సాక్ష్యాలతో సహా నేను బయటకు తీస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం బలంగా. ఇక్కడైనా సరే, పోలీస్ స్టేషన్లో అయినా సరే. ఇంక ఈ మ్యాటర్ని వదిలేది లేదు. చూసుకుందాం. ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మర్యాదగా ఉండదు నీకు, మీ అమ్మకి. ఇంకోసారి మా బావ వైపు వేలు చూపించి మాట్లాడితే నరికేస్తాను. నా ఛాతీ మీద కాలేసి తొక్కి ఇప్పుడు నన్నే కొట్టావు కదే, చూస్తా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.